ఒక ఈ ఫతేనగర్ ఎస్టీపీకే 300 కోట్ల పైచిలకు రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జికి కూడా 60 కోట్లు మంజూరు చేశాం. కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది, గిమ్మిక్కులతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తూనే ఉంటారు. మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము. మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు, సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి, ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తాను.